హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. మనకిప్పుడు దేవీ నవరాత్రులు నడుస్తున్నాయి కదండి. దేవీ నవరాత్రుల్లో మనం రోజుకొక అన్నప్రసాదాలని ఇంకా స్వీట్లని రకరకాలుగా ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదన చేస్తాం కదా. అలాగే కుక్కర్లో సింపుల్గా వర్కింగ్ ఉమెన్స్కి, అదేవిధంగా కొత్తగా నవరాత్రులు చేసేవారి కోసం ప్రతిరోజు రకరకాలు చేయలేకపోయినా ఈ విధంగా మనం కట్టె పొంగల్ని చేసి నివేదన చేయొచ్చండి. దాన్ని కుక్కర్లో ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అనే విధంగా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. దానికోసం ఒక కప్పు నేను బియ్యాన్ని తీసుకున్నాను. హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి పక్కన ఉంచేసుకోవాలి. కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అమ్మో రోజు రకరకాలు చేయలేము అనుకునే వారి కోసం ఈ విధంగా కూడా ఒక గుప్పెడు బియ్యము, ఒక గుప్పెడు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఇందులో మనకి మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిరపకాయ ఇంకా మిరియాల పొడి వేసుకొని ఫస్ట్ మనం ఈ విధంగా నెయ్యిలో కుక్కర్లో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మార్నింగ్ అమ్మవారికి ఇది నివేదన చేయాలంటే. చూస్తున్నారు కదా, 3 కప్పుల వాటర్ వేస్తున్నాను. 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటరు. అదేవిధంగా మనం పెసరపప్పు కూడా హాఫ్ కప్పు వేసాం కాబట్టి మరొక 3 కప్పులు నేను వాటర్ని వేసాను. మొత్తం ఒక 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. 6 కప్పులు వాటర్ వేసేసుకొని మనం కుక్కర్లో ఈ రైస్ కూడా వేసేసుకొని మనం విజిల్స్ రప్పించుకోవాలండి. మామూలుగా 1కి 1 2 వేస్తాం కదా, అలా కాకుండా ఒక 2 కప్పులు నీళ్ళు ఎక్స్ట్రా వేసేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంగువ ఏమీ యాడ్ చేయలేదండి. ఇది మొత్తం ఉడికిన తర్వాత నేను మళ్ళీ మరొకసారి పోపును వేస్తానన్నమాట. ఆ పోపులో కంపల్సరీగా నేను ఇంగువను వేస్తాను. చూస్తున్నారు కదా, ఈ నీళ్లు కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ ముందుగా కడిగిన రైసు ఇంకా పెసరపప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. నవరాత్రి పూజ చేసుకోవాలని ఉంది, రకరకాల ప్రసాదాలు చేయలేక భయపడి చేసుకోవట్లేదు అనుకునే వారి కోసం ఈ కుక్కర్లో చేసే కట్టె పొంగల్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు హడావుడిగా ఇలా కంగారు పడకుండా చేసుకోవచ్చు అనమాట. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మన కట్టె పొంగలి ఎంత ఫాస్ట్గా ఉడికిపోయిందో చూస్తున్నారు కదా. చూసారా, నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఇలా కలిపేసుకోవటమే. మనం ఇప్పుడు ఈ కట్టె పొంగలికి మీరు ఇలా కావాలంటే కూడా ఇలా నివేదన చేసుకోవచ్చండి. కానీ నేను మళ్ళీ ఇంకొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర హాఫ్ స్పూన్ చొప్పున వేసేసుకొని ఒక గుప్పెడు నిండా జీడిపప్పును వేసేసుకొని మనం ఇందాక మిరియాలు వేసాం కదా, కానీ ఈ పోపులో కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసేసుకొని బాగా వేయించుకొని ఇప్పుడు ఈ పోపులో నేను కొంచెం కరివేపాకుని, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ అల్లం ముక్కల్ని కూడా వేసేస్తాను. ఇలా పోపు వేసుకుంటే ఆ కట్టె పొంగలి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత తింటుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇంగువ అనేది కంపల్సరిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలండి. ఇలా చేస్తే మనం ప్రసాదం తయారు చేస్తున్నామని ఇంటి పక్కన వాళ్ళందరికీ అర్థమవుతుంది. అంత గుమగుమలాడుతూ మన కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి. ఎంత ఫాస్ట్గానో ప్రిపేర్ చేసుకున్నాం కదా. అదే కొత్తగా పెళ్ళైన వారు కంగారు పడకుండా అమ్మవారికి ఈ విధంగా కూడా మనం ప్రతిరోజు చేసి పెట్టుకోవచ్చండి. తప్పేమీ లేదు, ఎంతో ఫాస్ట్గా చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.